వెల్కమ్ టు CRB9 న్యూస్. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తూ వంతెనలకు ప్రమాదం తెస్తున్న పెత్తందారులు, అధికారుల స్పందించకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండల పరిధిలోగల సిరిజాం గదబూరు బొడ్డేరుపై వంతెన నిర్మించారు. వంతెన సమీపాన ఇసుక తీయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా నాటుబళ్లపై ఇసుకను వంతెన సమీపాన తీసి విక్రయాలు చేస్తున్న బల్ల వ్యాపారులు. సిరిజం పంచాయతీ మాజీ సర్పంచ్ భర్త మామిడి సన్నిబాబు మాట్లాడుతూ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదని, గతంలో ఇసుక తీసిన స్థలంలో గుంతలు ఏర్పడడం వల్ల ఆ గుంతల్లో పడి పశువులు మృతి చెందాయని ఆవేదన వ్యక్తపరిచారు. నా పేరు సన్నిబాబు అండి, మామిడి సన్నిబాబు. మా ఆవిడేమో సర్పంచ్. అయితే బొడ్డేరు బ్రిడ్జి ఉంది ఇక్కడ సిరిజాం గదబూరులోని సిరిగడ మండలం, అనకాపల్లి జిల్లా, సిరిజాం పంచాయతీ సిరిజాం గదబూరులో ఉంది. అయితే ఏమైందంటే రోజు బళ్ళు ఏకంగా బ్రిడ్జి మీద కింద తోలుపోవడం తప్ప ఇంకేం ఇసుక మొత్తం తీసేస్తాను. డిపార్ట్మెంట్ చెప్పాము మేము, ఏది ఎంఆర్ చెప్పినాము, పోలీసులు చెప్పినాము, స్పందన లేదు అసలు. దాని మీద కొంచెం చూడండి, ఎందుకంటే బ్రిడ్జి పడిపోయింది అనుకోండి మాకు ఇబ్బంది పడతాం. ఇంతమంది పడ్డాం మేము ఒకసారి. ఇంతకుముందు మీదనే ఇది ఉందండి, ఏది ఏటికట్టు ఉంది, ఏది బ్రిడ్జికిను ఇది కాలువకిను ఏటికిను ఒకటి ఉంది, ఆనకట్ట ఒకటి ఉంది. అక్కడ ఇష్టం తీసేస్తాం ఇసుక. చాలామంది చచ్చిపోండి. ఇప్పుడు సొమ్ములు మేకలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎటు సార్?